నమస్కారం అండి. ఈ మధ్య మన వీడియోలు చూస్తున్న చాలామంది, సార్ మీ వీడియోలు ప్రాక్టికల్గా బాగుంటున్నాయి, మాకు ఎంతో నచ్చుతున్నాయి మీ వీడియోలు చూస్తేనే మాకు ఇంత ఉత్తేజం కలుగుతుంది, నిజంగా మీ దగ్గర వాస్తు నేర్చుకుంటే మాకు ఇంకెంత ఆనందం కలుగుతుందో అని చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇదేదో ఎగ్జాగరేట్ చేసి చెప్పడం కాదు. చాలామంది నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు, క్లాసులు ఏమైనా పెడతారా, మాకు నేర్పిస్తారా, నేర్చుకుంటామని చెప్పని అడుగుతున్నారు. క్లాసులు పెట్టడానికి ఇవన్నీ అంటే శాస్త్రీయంగా నేర్చుకోవాలంటే అది చాలా టైం టేకింగ్. నేను మీకు నేర్పిస్తాను, ఎట్లా నేర్పిస్తాను అనేది మీకు వివరిస్తాను చూడండి. ఇప్పుడు నేను అవుట్లైన్స్ చెప్తాను మీకు. ఒక క్లాస్ తీసుకుంటాను, సుమారు ఒక 5-10 మంది వచ్చారనుకుందాం. ఈ 5-10 మందికి నేను ఒక క్లాసు తీసుకుని డైరెక్ట్ మిమ్మల్ని నేను వెళ్ళే విజిట్స్కి నాతో తీసుకెళ్ళి ప్రాక్టికల్గా ఈ ఇంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో నేను చెప్తాను. మీరు వెంటనే చూసి ఇది ప్రాబ్లం అని అర్థం చేసుకోగలుగుతారు. అది మీకు మైండ్లో ఉండిపోద్ది. అంటే మీరు థియరీ ఎంత నేర్చుకున్నప్పటికి కూడా మీరు కొన్ని సంవత్సరాలు పట్టుద్ది మీకు నేర్చుకోవాలంటే. మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు సపోజ్ నేను విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ 3 చోట్ల నేను క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఉదాహరణకి నేను రాజమండ్రి సైడ్ వచ్చాను అనుకోండి. రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అయితే రాజమండ్రి విజిట్కి వెళ్ళేప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. రాజమండ్రి చుట్టుపక్కల నాకు విజిట్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను. నాతో పాటు వచ్చేద్దరు కానీ మీరు. అంటే నేను కొన్ని క్లాసులు తీసుకుంటాను, మీకు కొన్ని మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చెప్తాను. అయితే దీంట్లో సోదంతా మీకు చెప్పను. సోదంతా మీరు నోట్ చేసుకుని రాసుకుని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా మనంతా కూడా మీకు తెలుసు కదా. ప్రాక్టికల్గా నేను 40 సంవత్సరాల నుంచి అనుభవపూర్వకంగా ఈ విధంగా ఉంటే ఏం జరుగుతుంది, వీళ్ళకి ఎందుకు మంచి జరిగింది, ఏం ప్లస్ ఉండటం వల్ల వీళ్ళకి ఎంత మేలు జరుగుతుంది, ఏం మైనస్ ఉండటం వల్ల వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏం మైనస్లు ఉండటం వల్ల ఈ ఇంట్లో ఇలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇట్లా రకరకాలుగా నేను ప్రాక్టికల్గా ఎన్నో చూశాను. ఇంకా అంతకు మించి చెప్పాలంటే నా మీద నేనే చాలా ప్రయోగాలు చేసుకున్నాను. అన్నీ మీకు తెలుసు. నా మీద నేనే చాలా మా ఇంట్లో ఆ గోడ పగలు కొట్టి, ఈ గోడ పగలు కొట్టి, కొత్తవి కట్టి, కూల్ చేసి, మళ్ళీ కట్టి రకరకాల ప్రయోగాలు చేశాను. నేనే ఒక పెద్ద ప్రయోగశాల వాస్తుశాస్త్రం. అట్లా ఎన్ని సమస్యలు ఉన్నాయో వాస్తుశాస్త్రంలో దాదాపుగా ఒక 100 సమస్యలు ఉన్నాయంటే, 100 దోషాలు ఉన్నాయంటే సుమారుగా 90-95 దోషాలు మాకే ఉన్నాయి. అంటే డిగ్రీలు ఉండవు, ఈశాన్యంలో టాయిలెట్లు ఉంటాయి, నైరుతిలో మెట్లు ఉంటాయి, నైరుతి ఓపెన్ ఉంటుంది, ఆగ్నేయంలో గేట్లు ఉంటాయి, నైరుతిలో గేట్లు ఉంటాయి. అంటే ఏది ఉండకూడదో అవన్నీ మాకే ఉన్నాయి. అవన్నీ ఉండటమే ఒక రకంగా నాకు అది మరి దేవుడు అట్లా ఎందుకు రాశాడు. అది ఆ సబ్జెక్టు నేను నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఒక 10 మంది కుటుంబాలకైనా నేను మంచి మేలు చేయగలిగానే సంతృప్తి నాకు ఉందన్నమాట. అందుకని ప్రాక్టికల్గా నాకు ఎన్ని తెలుసు కాబట్టి ప్రాక్టికల్గా మీకు కూడా నేను ప్రాక్టికల్గానే నేర్పించేస్తాను. అంటే మీకు ఒక నోట్స్ ఇవ్వటం, ఇది మీరు రాయండి, దీంట్లో క్వశ్చన్స్ ఇస్తాను, ఆన్సర్స్ చెప్పండి, ఈ ఉపోద్ఘాతం అంతా ఏమీ ఉండదు. హైదరాబాదు సింపుల్గా నెలకు ఒక క్లాస్ తీసుకుంటాను. రాజమండ్రి నెలకు ఒక క్లాస్ తీసుకుంటాను. విజయవాడ నెలకు ఒక క్లాస్ తీసుకుంటాను. క్లాసులో మీకు ఇంపార్టెంట్గా మనం వాస్తు విజిట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ప్రధానంగా ఏం చూడాలి, డిగ్రీలు చూడాలా, ఇల్లు చూడాలా, డోర్స్ చూడాలా, టాయిలెట్స్ చూడాలా, ఏంటనేది మీకు డైరెక్ట్గా నేను లైవ్లో చూపించేస్తాను మీకు. అంటే కొన్ని పాయింట్లు మీకు చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత నేను మీ ఏరియాకి వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను. మిమ్మల్ని కూడా నాతో పాటు వాస్తు విజిట్ తీసుకెళ్తాను. అట్లా మీకు నేర్పిస్తాను. మీకు చాలా తొందరగా, అంటే ఎంత ఫాస్ట్గా వస్తుందంటే అంత ఫాస్ట్గా వస్తుంది. ఆ విధంగా నేను నేర్పించగలుగుతాను. నాదంతా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలు మీకు. ఇంకా అంతా మీరు అంటే కొన్ని మార్కెట్లో దొరికే బుక్స్ మీరు చదువుకుని దాంట్లో కూడా మీరు అవగాహన చేసుకోవచ్చు. అది తప్పేం కాదు. మీ ఫ్రీ టైంలో అది చేసుకోండి. దానికన్నా ఇంకా ఫాస్ట్గా వచ్చేట్టుగా నేను మీకు ప్రాక్టికల్గా నేను మీకు ఏమేంటి, ఎక్కడెక్కడ ఈ డోర్ ఇక్కడ ఉండటం వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఈ పిల్లర్ ఎక్కడ వచ్చింది, ఇది ఎక్కడ మెట్లు ఎందుకు తప్పు వచ్చినాయి, దీనివల్ల ఏంటి ప్రాబ్లం, ఇవన్నీ కూడా మీకు నేను లైవ్లో అక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తాను. అంటే మీ ఏరియాకి వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, అటు రాజమండ్రి సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళని పిలుస్తాను, అట్లా అనమాట. అలా కాకుండా మీకు సంబంధించిన దీంట్లోనే మీకు కూడా కొంత అవగాహన కలిగే విధంగా నేను ఒక సింపుల్గా ఒక డిజైన్ చేస్తాను. ఆ డిజైన్ ప్రకారం మీకు నేర్పిస్తాను. నాకు తెలిసి
ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు మీరు నా అంత కాకపోయినా దాదాపుగా నాలో సగం వరకు మీరు నేర్చుకోగలుగుతారు. అది నాలో సగం నేర్చుకోగలిగారంటే మీరు బాగా నేర్చుకున్నట్టు లెక్క అనమాట. ఆ విధంగా అయితే నేను మీకు తర్ఫీదు ఇవ్వగలను. ఆ విధంగా మీరు కూడా సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను. సక్సెస్ అవుతారు కూడా. అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే క్లాసుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ముందుగా ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు ఎన్రోల్ చేయించుకోండి. ఎన్రోల్ చేయించుకుంటే క్లాస్ నేను ఇప్పుడు ముందు హైదరాబాద్ పెట్టాలి అంటే ఏ ప్రాంతం నుంచి వచ్చి చూసి దాన్ని బట్టి నేను అనౌన్స్ చేస్తాను. దాన్ని బట్టి మనం డేట్స్ అవి ఫిక్స్ చేసుకుని ముందుకెళ్తాం. ఆ విధంగా మీరు సక్సెస్ కావచ్చు. నమస్కారం. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైంది. మీరు ఇంట్రెస్టెడ్ ఎవరన్నా పీపుల్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలను కూడా మీరు తెలియజేయండి. మీ అభిప్రాయాలు నాతో పంచుకుంటే దాంట్లో మంచి చెడులు మనం డిస్కస్ చేసి ఏది మంచిగా ఉంటే దానికి మనం ప్రొసీడ్ అవుతూ మనం ముందుకెళ్దాం.